అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారింట్లో కూడా ఇదే పాదం పడింది. అక్కడ ఎడం పాదం పడింది, ఇక్కడ కుడి పాదం పడింది. ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు చెప్పులు కుట్టమ్మేవాళ్ళు, ఒక చెప్పు కన్నా తోలు లేని వాళ్ళు చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికి వచ్చారు. ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి. అటువంటిది పరమభక్తితో ఈశ్వరా నువ్వు ఉన్నావని కొలిచిన వాడికి ఏమివ్వడయా? ఏ సంపదలైనా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రమయ్యా మనకి? పిల్లల కోసమని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి అంటే ఆయన అన్నాడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా, ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి. ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే? నువ్వు చెప్పావు వెళ్ళమని చాలా సంతోషం, పెడతాను, కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం, స్నేహితుడి వీరిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మనకున్నదే మనం ఇద్దామయ్యా. ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ, ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా. మన ఇంట్లో అటుకులు ఉన్నాయి ఒక గుప్పెడు, అవే మూట కడతానంది. ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది. ఎందుకో తెలుసా అండి? అసలు ఆయన జీవిత కాలంలో ఆయన్ని ఆ ఊళ్ళో చిరుగులేని పంచ కట్టుకోగా చూసిన వాళ్ళు లేరు. అందుకని ఆయనకి కుచేలుడని పేరు. అంటే ఆయన్ని హాస్యోక్తులు ఆడేవారు, పరిహాసం ఆడేవారు. చేలుడు అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట తప్ప చిరగని బట్ట కట్టడం కుచేలుడికి తెలియదు అసలు. అంటే ఎప్పుడూ కట్టుకోలేదు. ఎప్పుడూ కట్టుకోకపోయినా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. పరమానందంతో ఉండేవాడు స్వామిని లోపల దర్శించుకుంటూ. కాబట్టి ఆయన కుచేలుడు కుచేలుడని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అటుకులు తీసుకొచ్చింది మూట కట్టాలి, ఎక్కడ కడుతుంది? చిరిగిపోయినటువంటి ఉత్తరీయం కనపడింది. గట్టిగా ముడేస్తే పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం. అందులోనే ఆ గుప్పెడు అటుకులు పోసి జాగ్రత్తగా ముడేసింది. ముడేసి ఈ అటుకులు మీ స్నేహితుడికి ఇవ్వండి అంది.